ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గాని, విపక్ష నాయకులు గాని, వాళ్ళ మీడియా గాని, జగన్ మోడీని చూసి గజగజ వణికిపోతున్నాడు. జగన్ మోడీని చూసి భయపడిపోతున్నాడు, వంగిపోతున్నాడు. అసలు ఏమన్నా అడగాలన్నా ధైర్యం చాలట్లే. అక్కడికెళ్ళి వాళ్ళకు గులాంగిరి చేస్తున్నాడు. అక్కడికెళ్ళి వంగి వంగి దండాలు పెడుతూ ఉన్నాడు. రకరకాలుగా ఆయన మీద విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే విశాఖపట్టణంలో, అదే ప్రధాని నరేంద్ర మోదీ గారితో వేదిక పంచుకున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సినటువంటి విభజన హామీల దగ్గర నుండి, విశాఖ స్టీల్ అయితే ఏముంది, రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఏమైతే ఉంది, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా ప్రధాని గారి సమక్షంలోనే ప్రధాని గారిని అక్కడే పెట్టుకొని రాష్ట్రానికి ఏం కావాలనో ఏకరువు పెట్టారు. ఎక్కడే కూడా రాజకీయ ప్రస్తావనే తీసుకురాలే. అన్నీ ఏకరువు పెట్టారు. సరే, ఆయన లేడిప్పుడు. సీన్ కట్ చేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ గనక ప్రధాని గారితో వేదిక పంచుకున్నారు. మరేమైంది? అంటే వీళ్ళకి భయం లేదు. వీళ్ళు చాలా ధైర్యవంతులు. మరి ఏమైంది? ఎవ్వరూ కూడా విశాఖ స్టీల్ అనే మాటే బయటకు తీయలేదు. విశాఖ స్టీల్ అనే మాటే బయటకు తీయలేదు. ఆంధ్రప్రదేశ్ హక్కులు అనే మాటే బయటకు తీయలే. విభజన చట్టం అనేది ముచ్చట బయటకు రాలే. బుందేల్ఖండ్ తరహా రాయలసీమ అంటే రాయలసీమ లాంటి వెనకబడ్డ ప్రాంతం, ఉత్తరాంధ్ర లాంటి వెనకబడ్డ ప్రాంతం, వాటికి ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కావాలని ఆ ముచ్చటే బయటకు రాలేదు. అసలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏవైతే హక్కులున్నాయో వాటి ప్రస్తావన కూడా తీసుకురాలే. ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కడైతే ఉంటారో ఆ దగ్గరలోనే కదా వీళ్ళు సభ పెట్టారు. కనీసం మరి విశాఖ స్టీల్ గురించి కూడా అడగలేదు. ఏం ప్రస్తావన తీసుకురాలేదు. ధైర్యవంతులు కదా. జగన్ అంటే గజగజ వణికాడు. వీళ్ళ భాషలో పాపం సలాం చేశారు. వీళ్ళు చాలా నిటారైన మనస్తత్వం ఉన్నోళ్ళు. మరి ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? ఈ విషయాలని ఎందుకు అడగలేదు? చంద్రబాబు గారి ప్రసంగంలో రాసి పెట్టుకోండి, ఢిల్లీలో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ అని ఎవరొస్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కి? ఢిల్లీలో ఎవరొస్తే ఎందుకు? అదేమన్నా ఎన్నికల ప్రచార సభనా? ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ప్రస్తావించిన వాళ్ళే లేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ని విమర్శలు చేశారు అప్పుడు. ఆయన బహిరంగంగానే ప్రస్తావించారు కదా, బహిరంగంగానే అడిగారు కదా. మరి వీళ్ళు అడగలేకపోయారు ఎందుకు? విశాఖ స్టీల్ సమస్య ఉంది కదా. ఆ కార్మికుల ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టి సభ జరుపుకుంటున్నారు కదా. మరి ఆ ప్రస్తావన తీసే ధైర్యం కూడా సరిపోలేదా? కానీ మనం ధైర్యం గురించి మాట్లాడాలి. ఎదుటోళ్ళు పిరికోళ్ళు అని చెప్పి విమర్శలు చేస్తూ పోవాలి. సరేలే, వినే జనాలు, నమ్మే జనాలు అంటే ఏం మాట్లాడితే ఏం పోతుంది? కానియండి.